ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని మిట్టపాలెం రామసముద్రం బాబు సూపర్ 6 పథకాలలో కార్యక్రమంలో భాగంగా ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అనే పథకాల ద్వారా అమలు చేయాలంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. త్రిపురాంతకం మండలం రామసముద్రం మిట్టపాలెం గ్రామాల్లో బాబు సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా రామసముద్రం గ్రామంలో 40 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిక సందర్భంగా పార్టీ కండువా కప్పి గూడూరి డైరెక్షన్ బాబు ఆహ్వానించారు. ప్రభుత్వం అధికారంలో వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఎవరైనా కుటుంబంలో చనిపోతే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలా. గతంలో వృద్ధాప్య పెన్షన్లు 200 రూపాయలు ఉంటే మన నాయకుడు 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఒకేసారి 3000 చేస్తామన్నాడు. ఆయన 5 సంవత్సరాలు ముక్కి 3000 రూపాయలు చేశారు 5 సంవత్సరాలు. అందుకనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రేపు ముఖ్యమంత్రి అయిన వెంటనే 4000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పడం జరిగింది. అది కూడా పేదలందరికీ కూడా 50 సంవత్సరాలకే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా సూపర్ 6 పథకాల ద్వారా ఎవరైతే మన ఇంట్లో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి మహిళకి నెలకు 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంట్లో ఎంతమంది చదువుకున్న బిడ్డలు ఉంటే వారందరూ కూడా సంవత్సరానికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు తల్లికి వందనం కార్యక్రమం కింద ఇస్తామని చెప్పడం జరిగింది. చదువుకున్న బిడ్డలు గతంలో జగన్మోహన్ రెడ్డి నన్ను ముఖ్యమంత్రిని చేయండి, జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ వేసి ఉద్యోగాలు ఇస్తామన్నాడు. 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపను పోలే. అందుకనే మన నాయకుడు చెప్తా ఉన్నాడు, చదువుకున్న బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేంత వరకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి 4 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి మన బిడ్డలకు ఇస్తామని చెప్పడం జరిగింది. మహిళలకైతే ప్రతి రేషన్ కార్డు మీద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. ఆడపిల్లలకి ఆడబిడ్డలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు లేనటువంటి ఉచిత ప్రయాణాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. రైతాంగానికైతే తొలకరిలో ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే మనమందరం కూడా సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలి. సైకిల్ గుర్తుకు ఓట్లేసి నన్ను శాసనసభకు పంపితే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. నేను మీ అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నా, ఈరోజు ఈ నియోజకవర్గంలో మన పెద్ద అయిన డాక్టర్ మన్నే రవీంద్ర గారు మనకు అండగా ఉన్నారు. భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకు అండగా ఉన్నారు.